తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన నాయకురాలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి పసునూరి మనోహర్ అన్నారు. సోమవారం సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని సోమవారం కాజీపేట డీజిల్ కాలనీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి పసునూరి మనోహర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ విజయశ్రీ రజాలి, జిల్లా అధికార ప్రతినిధి మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అంకుష్, మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ తుఫా వీరేష్ కుమార్, బీసీసీఎల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. బాబు వచ్చినా ఫోటో మంచిగా గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పిలుపు మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు 47వ డివిజన్ లో మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోహర్ గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, 47 నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన దినము, అలాగే శ్రీమతి సోనియా గాంధీ బర్త్డే, అలాగే తెలంగాణ రాష్ట్రం రెండు ఈ రోజు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోనియా గాంధీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులు గతంలో రాజ్యసభలో ఏర్పాటు చేయడం జరగడం జరిగింది. అలాగే ఆమె యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటే, ఆమె తదనంతరం ఆమె యొక్క సోనియా గాంధీ యొక్క వాళ్ళ అత్తమ్మ మరణాంతరం, అలాగే వాళ్ళ భర్త మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు గానీ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో నిరంతరం కృషి చేసిన నాయకురాలు. 4 సార్లు మాజీ ఏఐసి అధ్యక్షురాలుగా ఏర్పాటు చేయడము కావండి, అలాగే ఒక ప్రధానమంత్రి హోదాను కూడా అందుకునే చరిత్ర శ్రీమతి సోనియా గాంధీ గారు. అలాగే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం తర్వాత ఈ రోజు డిసెంబర్ 9న ఆమెని ఘనంగా ప్రతి ఒక్క డివిజన్ లో వాడవాడల జన్మదిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే డిసెంబర్ 9న మన మహిళలకి ఏదైతే 6 గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, అలాగే 4 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యము ఈ డిసెంబర్ 9నే, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలు డిసెంబర్ 9నే మనం విడుదల చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని మనం సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ప్రజాపాలన విజయోత్సవ సభలు 9 రోజులు నిర్విరామంగా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో అనేక రోజు విధిగా
కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మనకి సంవత్సరంలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది. మహిళలకి ఫ్రీ బస్సు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, గృహజ్యోతి కానివ్వండి, అలాగే వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీ రుణాలు, మహిళలకి సంఘాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసుకున్న జరిగింది. మొన్న సంవత్సరం గడిచిన వెంటనే మన రేవంత్ రెడ్డి గారు మన హన్మకొండలో విజయ సభ ఇందిరా మహిళా శక్తి సభను ఏర్పాటు చేస్తున్నది. అందులో ఇందిరా మహిళా శంకుస్థాపనము ప్రతి 22 జిల్లాల్లో మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, మామునూరికి భూసేకరణ కోసం 200-500 కోట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నిరుద్యోగ విద్యార్థుల కోసము గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిళ్ళు గత ప్రభుత్వము. కానీ మనం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అధికారంలో 10 నెలలనే 50,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లకు విడుదల చేయడము, 10th ఎగ్జామ్లు కూడా ప్రవేశపెట్టడము, ఒకే దగ్గరగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరంతరంగా పనిచేసిన వాళ్ళకి బదిలీల కార్యక్రమం కూడా దాదాపు 30,000 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలని ఏర్పాటు చేస్తున్న మన ప్రభుత్వము రైతులకి రుణమాఫీ కావండి, పంట బీమా కింద 500 రూపాయల బోనస్ కావండి, ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకి, సామాజిక వర్గాలకి, ప్రతి కులాల వారికి కూడా ఎన్నో పథకాలను మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పథకాలను కూడా మరెన్నో ప్రతి ఒక్క వారికి కూడా పథకాలను అమలు చేసే దిశగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో మంది ఆహర్నిశలు మన పార్టీ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. దానికి మనందరం గర్వపడాలి. మనం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి మనం వివరించుకుంటా ముందుకు వెళ్ళాలని, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాని. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మన తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి యొక్క జన్మదినాన్ని వాడవాడాలా ఘనంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకొని 47వ డివిజన్ లో డీజిల్ కాలనీ చౌరస్తా నందు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 10 సంవత్సరాల క్రితము తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో నా తెలంగాణ బిడ్డలు ఆహుతైపోతున్నారు, తెలంగాణను ఎట్టి పరిస్థితులైనా నా బిడ్డలకు తెలంగాణను దానదత్తం చేయాలని, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భస్మైపోతున్నదని తెలిసి కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప వీర ధీర వనిత సోనియా గాంధీ గారు. మరి ఆ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని మనం అందరం జరుపుకోవడం శుభ సూచకము. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిండు అసెంబ్లీలో సోనియమ్మ సహకారం వల్లనే తెలంగాణ వచ్చింది అని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మరి తర్వాత మాటలు మార్చిన వ్యక్తులు వాళ్ళు. వాస్తవంగా సోనియా గాంధీ కనుక ధైర్యం చేసి తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా 60 ఏళ్ళు అయినా కూడా ఈ తెలంగాణ రాకపోవు. మనం ఇదే విధంగా మనం ఇబ్బందులకు గురయ్యే వాళ్ళము. సోనియా గాంధీ యొక్క ఆలోచన విధానము, సోనియా గాంధీ యొక్క ఆచరణ విధానాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ యువ నాయకుడు. మరి ఆ నాయకుడిని కూడా మనం రాబోయే రోజుల్లో రాబోయే ప్రధానిగా ప్రచారం చేస్తూ ఆయన గురించి ప్రజలకు తెలియజేస్తూ మరి ఆయనను మనం కొనియాడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నో పాదయాత్రలు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ డిసెంబర్ 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో సంక్షేమ పథకాలను మనకు అందిస్తున్నాడు. ముఖ్యంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ఏ ప్రభుత్వము కూడా 29 రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఒకే సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం లేదు. మరి మన రేవంత్ రెడ్డి గారు మరి ఒకే సంవత్సరం 50,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చడమే కాకుండా నిరుద్యోగులకు కావాల్సిన మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల యొక్క నియంత్రణను కూడా పటిష్టంగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. రైతుల విషయంలో కానీ, మరి మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తూ మరి గతంలో
ఎవరు ఇవ్వలేని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఇంకొక సంవత్సరం తర్వాత ఇల్లు లేని పేదలంటూ ఉండొద్దని, స్థలం లేకున్నా కూడా స్థలం ఇచ్చి మరి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో అసూలు బాసిన వారికి, పోరాటంలో జైలుకు పాలైన వారికి 250 గజాలు 20 లక్షల ఎక్స్రే చేస్తానని ప్రకటించడం గొప్ప విషయము. ఇటువంటి ముఖ్యమంత్రి మనం దొరకడం మన అదృష్టము. కాబట్టి మన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అసూరి మనోహర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని.